హాయ్ హలో వెల్కమ్ టు ద ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆన్ చాలా మంది సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి, కాంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, కాంటెంట్ క్యాలెండర్ ఏ విధంగా చేయాలి, అక్కడ దగ్గర నుండి అసలు షెడ్యూల్ చేసిన తర్వాత ఏ టైంలో కరెక్ట్ టైంలో పోస్ట్ చేయాలి సో దట్ రీచ్ ఎక్కువ వస్తుంది అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఈజీగా ఇంటర్నెట్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. సో అందరూ ఇనీషియల్గా ఇంటర్నెట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియా మార్కెటింగ్ మీదనే ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఎందుకనంటే మన ఫోన్స్లో యాప్స్ ఈజీగా ఉంటాయి, మనం ఎప్పుడూ సోషల్ మీడియా మీదనే ఉంటాం. అదే ఎస్సీఓకి కానీ అదే ఆ రకంగా వేరే సబ్జెక్ట్కి కానీ మనకి ఇబ్బంది ఉండొచ్చేమో త్వరగా నేర్చుకోకపోవడం. కానీ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్కి వచ్చేటప్పటికి క్రియేటివిటీ కొంచెం ఉన్నా కూడా మనం దాంట్లో నెగ్గుకొస్తాము అనే ఆశతోటి చాలామంది ఇనీషియల్గా సోషల్ మీడియా మార్కెటింగ్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇందులో 2 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని షెడ్యూలింగ్ ఏ విధంగా చేసుకోవాలి, కాంటెంట్ ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు, అండ్ కాంటెంట్ని ఏ విధంగా మనము ముందే డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు శ్రావణి ఆసూరి. నేను మీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. అదేవిధంగా స్టార్టప్ ఐడియాస్ కానీ అదేవిధంగా ఇనీషియల్గా స్టార్టప్స్ దగ్గర నుండి మనం గ్రో చేయడానికి స్ట్రాటజీస్ మార్కెటింగ్ సైడ్ ఏ విధంగా ఉండాలి అని మీరు అనుకుంటే ఈ పర్టికులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఎంతో కంటెంట్ నా సైడ్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే నుంచి అప్డేటెడ్గా మీకు వస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ థింగ్, నేను ఇప్పుడు మీకు చూపించిన టూల్ పేరు సెమ్రష్ అండి. దీనికి 7 day ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ఈ పర్టికులర్ టూల్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎస్ఈఓకి సంబంధించింది. అదేవిధంగా దీంట్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అంటే కాంటెంట్ మార్కెటింగ్కి కానీ ట్రెండ్స్కి కానీ అదేవిధంగా అడ్వర్టైజింగ్కి అన్నిటికీ కలిపి ఈ విధంగా ఈ టూల్ అనేది డిజైన్ చేయబడింది. సో సెమ్రష్ అనేది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ చాలామంది ఎవరైతే సోషల్ మీడియా మార్కెటింగ్లో కంపెనీస్ కానీ కార్పొరేట్స్ కానీ ఫ్రీలాన్సర్స్ కానీ ముందుకు తీసుకెళ్ళాలి, కాంటెంట్ టైంకి పేస్ట్ చేయడం కానీ కాంటెంట్ టైంకి మనం పోస్ట్ చేయడం కానీ కావాలనుకుంటారో $30-40 కూడా ఈ పర్టికులర్ టూల్ అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇనీషియల్గా $20కి 10 ప్రొఫైల్స్కి అయితే మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకొని సెమ్రష్ని అయితే వాడుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ టూల్. అండ్ అదర్ టూల్ వచ్చేసి నేను చెప్పాలనుకుంది హూట్సూట్ కూడా ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బోత్ హూట్సూట్ కానీ ఇది కానీ రెండు కూడా ఒకటే విధంగా వర్క్ చేస్తుంది. ఏంటి అంటే మీకు కాంటెంట్ షెడ్యూలింగ్ దగ్గర వర్క్ చేస్తుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద డాష్బోర్డ్, ఇక్కడ మీకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా సోషల్ మీడియా అని ఉంటుంది, సోషల్ డాష్బోర్డ్ అని ఉంటుంది. ఈ పర్టికులర్ సోషల్ డాష్బోర్డ్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కాంటెంట్ అనేది ఈ విధంగా అంటే ఇలా యాడ్ ప్రొఫైల్స్ అనే ఆప్షన్ ఇలా వస్తుంది అనమాట. సో యాడ్ ప్రొఫైల్స్ టు ట్రాక్ అనేది వచ్చినప్పుడు ఈ పర్టికులర్లీ మీరు ఏ పర్టికులర్ టూల్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టూల్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఫస్ట్ సోషల్ డాష్బోర్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈ డాష్బోర్డ్లో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో ఆల్రెడీ నేను 2 ప్రొఫైల్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, టిక్టాక్ని, లింక్డ్ఇన్ని, ఎక్స్, అదేవిధంగా గూగుల్ మై బిజినెస్ని అలా ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ డూ వన్ థింగ్. మీకు ప్రాక్టికల్గా నేను గూగుల్ మై బిజినెస్ అదేవిధంగా మీకు నేను ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైతే యాడ్ చేయలేదో అవి యాడ్ చేసి అయితే చూపిస్తాను. కనెక్ట్ గూగుల్ మై బిజినెస్ అని చెప్పి నేను క్లిక్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత గూగుల్ మై బిజినెస్కి ఈ పర్టికులర్ మెయిల్లో నాకు గూగుల్ మై బిజినెస్ ఉంది. జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ఈ పర్టికులర్ టూల్లో యాడ్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ ప్రొఫైల్ అన్నప్పుడు ప్రొఫైల్ యాడెడ్ అని వచ్చేస్తుంది. సో 3 ప్రొఫైల్స్ ఇప్పుడైతే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము లింక్డ్ఇన్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లింక్డ్ఇన్కి వెళ్దాము. లింక్డ్ఇన్కి వెళ్ళిన తర్వాత లింక్డ్ఇన్లో కూడా మనం వచ్చేసి యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. లెట్స్ డూ ఇనీషియల్లీ లాగిన్ చేయడానికి. సో ఈ పర్టికులర్ ప్రొఫైల్ని నేను ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ చూడండి, జస్ట్ అలౌ చేస్తున్నప్పుడు ఇక్కడ పర్టికులర్ పేజ్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ పేజ్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ యాడింగ్ దిస్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ.
అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 4 ప్రొఫైల్స్ ఏవైతే నేను రెగ్యులర్గా యాడ్ చేస్తూ వెళ్ళానో ఈ పర్టికులర్ ప్రొఫైల్స్లో నేను కాంటెంట్ అనేది టైంకి షేర్ చేయడానికి ఈజీగా యాడ్ చేసుకున్నాను. లెట్స్ గో టు అనదర్ థింగ్ ఈజ్ లైక్ సోషల్ పోస్టర్ అండి. ఈ పర్టికులర్ డాష్బోర్డ్లో యాడ్ చేసుకున్న తర్వాత సోషల్ పోస్టర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము అని అంటే, ఈ సోషల్ పోస్ట్ని మనము ఈ విధంగా క్యాలెండర్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ క్యాలెండర్లోనే మనము న్యూ పోస్ట్ కావాలన్నా లేదంటే ఏదైనా స్కెడ్యూల్డ్ పోస్ట్ కావాలన్నా మనం క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్లస్ అని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ బయో రాసేసి పోస్ట్ పెట్టేసి మీరు ఏ టైంకి అయితే అది పబ్లిష్ అయితే బాగుంటుందో ఆ పర్టికులర్ టైంని మీరు ఈ పర్టికులర్ క్యాలెండర్లో పెట్టుకొని పోస్ట్ నీడ్స్ అప్రూవల్ బిఫోర్ గోయింగ్ అయితే ఇది క్లిక్ చేసి స్కెడ్యూల్ అండ్ క్రియేట్ అనదర్ అన్నట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్యాలెండర్ మొత్తంని మీరు ఒకటేసారి ఫిక్స్ చేసుకోవచ్చు సో దట్ మీరు ఇక్కడ క్యాలెండర్ మొత్తం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, దీంట్లో మీకు టైం కానీ సోషల్ ట్రాకింగ్ కానీ జరగాలంటే జస్ట్ క్లిక్ ఆన్ సోషల్ ట్రాకర్ అండ్ దెన్ సోషల్ ట్రాకర్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అయితే మీ ఫేస్బుక్ మీ కాంపిటీటర్స్ ఉన్నారో ఆ పర్టికులర్ కాంపిటీటర్స్ని మీరు ఇక్కడ సర్చ్ చేసి యాడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కాంపిటీషన్కి ఆ పర్టికులర్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్కి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా అకౌంట్కి రెండిటికి కంపారిజన్ అనేది అనలిటికల్గా వస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఇది యాడ్ చేయట్లేదు ఇక్కడ సోషల్ ట్రాకర్ కింద, ఎందుకంటే ఇనీషియల్గా నేను ఒక డమ్మీ అకౌంట్ని క్రియేట్ చేసి డమ్మీ అకౌంట్లో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదేవిధంగా సోషల్ కాంటెంట్ ఇన్సైట్స్ ఏ విధంగా అయితే మన వ్యూవర్షిప్ ఉంది, ఎంతమంది మనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది టోటల్ రియాక్ట్ అయ్యారు, మన అనలిటిక్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎంగేజ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, ఎంగేజ్మెంట్ రేట్ మోర్ దేనికి ఎక్కువగా ఉంది అనే ప్రతి విషయాన్ని కూడా ఈ పర్టికులర్ టూల్ చూపిస్తుంది. చూడండి ఎంగేజ్మెంట్ రేటు ఇక్కడ చూడండి 123.33% ఉంది. అండ్ ఎంతమంది ఎంగేజ్ అయ్యారు, ఎంతమంది లైక్ చేశారు, షేర్ చేశారు, సేవ్ చేశారు, మన పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది చేశారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో దొరుకుతుంది. అదేవిధంగా సోషల్ అనలిటిక్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అనలిటిక్స్ ఇది కాంటెంట్ ఇన్సైట్స్, అంటే ఎటువంటి కాంటెంట్ వర్క్ అవుతుంది అంటే రిపీటెడ్గా అదే కాంటెంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సోషల్ అనలిటిక్స్లో ఏ పర్టికులర్ ఇదైతే ప్రొఫైల్ వ్యూస్ అయితే మనం అనుకుంటున్నామో ఆ ప్రొఫైల్ వ్యూస్, అదేవిధంగా ఇంటరాక్షన్స్ విత్ ద ప్రొఫైల్స్ అండ్ న్యూ ఫాలోవర్స్ ఎంతమంది అయితే వస్తున్నారో దేనికైతే వస్తున్నారో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో పర్టికులర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అదర్ ఎండ్, దట్ ఈస్ కాంటెంట్ విత్ ఏఐ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బీటా వర్షన్లో ఈ సెమ్రష్లో స్టార్ట్ అయింది. ఆ పర్టికులర్ దాంట్లో చూసినట్లయితే ఇందులో యువర్ మీడియా ప్రెసెన్స్ విత్ ఏఐ కాంటెంట్ ఐడియాస్ అదే ఇస్తుంది అండ్ క్రియేటివ్స్ కూడా అదే క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ప్రూఫ్ రీడ్ చేసుకున్న తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రియేట్ చేసి అదే పోస్ట్ చేస్తుంది. ఇది సోషల్ కాంటెంట్ ఏఐ. అండ్ మీరు న్యూ ఐడియాస్ కోసం కొత్త కంపెనీస్ తోటి కూడా టైఅప్ అయ్యి రీసెర్చ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనలిటిక్స్. ఇందులో వచ్చేసి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా మీరు మీ కాంటెంట్ ఏ విధంగా వెళ్తుంది అని తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఈ యాప్ సెంటర్లో అంటే సెమ్రష్లో యాప్ సెంటర్ ఉంటుంది, దాంట్లో దీన్ని పర్చేస్ చేయొచ్చు. బట్ అంత రికమెండేషన్ అయితే నేను ప్రస్తుతానికి చేయట్లేదు, ఎందుకంటే నేను పర్సనల్గా దీన్ని వాడలేదు. కమింగ్ బ్యాక్ టు హూట్సూట్ కూడా అటువంటి థింగే. సో హూట్సూట్లో కూడా మనం క్విక్గా ఒక చిన్న విషయాన్ని చూద్దాం. హూట్సూట్లో కూడా మీకు ఒక బెస్ట్ పార్ట్ అబౌట్ హూట్సూట్ ఏంటి అని అంటే ఆటోమేటిక్గా టైం కూడా అదే చెప్తుంది, స్కెడ్యూలింగ్ కూడా అదే చేస్తుంది. అండ్ ఒకటేసారి 10 అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకుంటే కూడా ఈజీగా ఆ పర్టికులర్ 10 అకౌంట్స్లో హూట్సూట్లో మీకు గ్రోత్ రేట్ అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఏదైతే దీని ఇంటర్ఫేస్ ఉందో అది సెమ్రష్ కన్నా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైసింగ్ 1915 రూపీస్ మంత్లీ పే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజీ అండ్ ఇంపార్టెంట్ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్ టూల్ హూట్సూట్ కూడా. సో చూసారు కదా కాంటెంట్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, కాంటెంట్ని ఏ విధంగా మనం పుష్ చేయొచ్చు ఇలాంటి టూల్స్ ద్వారా అని తెలుసుకున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. సో ఫర్ మెనీ టిప్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.